ధాన్యం సేకరణ తుది దశకు చేరుకుంది. 8,000కు పైగా కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యానికి 90% చెల్లింపులు జరిగాయి. సన్నాలకు బోనస్ డబ్బుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. ధాన్యం సేకరణలో నిజామాబాద్ టాప్లో ఉండగా ఆదిలాబాద్ లాస్ట్లో నిలిచింది. మరోవైపు రబీ సీజన్కు సంబంధించి 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ కోటాను పెంచాలని కేంద్రానికి లేఖ రాశారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి సివిల్ సప్లైస్ చేస్తున్న ధాన్యం సేకరణ దగ్గర పడింది. ఈ సీజన్లో మొత్తం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరణ అయ్యే ఛాన్స్ ఉందని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా రైతుల నుంచి 59 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించారు. ఇందులో 29 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు ఉన్నాయి. ఈ నెల 17 వరకు సేకరించిన 13,847 కోట్ల విలువైన ధాన్యానికి 12,370 కోట్ల రూపాయల చెల్లింపులు పూర్తి చేశారు. 90% మేర పేమెంట్స్ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఇక సన్నాలకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కింద ఈ నెల 17 వరకు 1,100 కోట్లకు 314 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ జిల్లా టాప్లో నిలిచింది. ఈ నెల 17 వరకు మొత్తం 6.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా మరింత వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ తర్వాత నల్గొండ 5 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా 1900 మెట్రిక్ టన్నులతో ఆదిలాబాద్ చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి ఖరీఫ్ సీజన్ కు గాను కేంద్రం 53 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కాగా 23 లక్షల రా రైస్ ఉంది. గత రబీ సీజన్ కు సంబంధించి బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. మరో 10 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ అదనపు కోటా మంజూరు చేయాలని లేఖలో రిక్వెస్ట్ చేశారు. సీఎంఆర్ ఇవ్వాల్సిన గడువు సైతం పెంచాలన్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన ఉందని, త్వరలోనే అనుమతులు వచ్చే ఛాన్స్ ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు.